Audio Jungle. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న పెట్ స్టోరీతో అయితే ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఆయన విశ్వాసపాత్రమైన కుక్క వాగ్యా గురించి ఈ స్టోరీ. భారతదేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజు ఒక గొప్ప యోధుడు, నాయకుడు. ఆయన జీవితంలో ఎన్నో గొప్ప గాథలు ఉన్నాయి. ఆ గాథలు తల్లిదండ్రులు తమ పిల్లలకి కథలు కథలుగా చెప్తూ ఉంటారు. ఆయనకి విశ్వాసపాత్రమైన కుక్క వాగ్యా గురించి ఈ కథ. ఇది ఒక ప్రేమ, భక్తి, త్యాగానికి చిరునామా. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన ధైర్యం, తెలివితేటలు, న్యాయపరమైన పాలనతో ప్రసిద్ధి చెందారు. ఆయన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి స్వరాజ్యాన్ని స్థాపించారు. మీకు తెలుసా, శివాజీ మహారాజ్కు ఒక విశ్వాసపాత్రమైన తోడుదొంగ ఉన్నాడు. అతని పేరు వాగ్యా. వాగ్యా ఒక సాధారణ కుక్క కాదు. అతను ఒక భద్రతా గార్డియన్, స్నేహితుడు, నమ్మకాన్ని ప్రతీక. శివాజీ మహారాజ్ ఎక్కడికైనా వెళ్ళినా వాగ్యా శివాజీ మహారాజ్ వెంటే ఉండేవాడు. ఈ కథ గురించి మరాఠా సాంప్రదాయంలో పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళకి కథలు కథలుగా చెప్తూ ఉంటారు. వాగ్యా ఎల్లప్పుడూ శివాజీ మహారాజ్ పక్కనే ఉండేవాడు. శివాజీ మహారాజ్ నిద్రించే ప్రదేశంలో పహారా కాస్తూ, ప్రయాణాల్లో ఆయన వెంట ఉంటూ ఏదైనా ప్రమాదం ఉంటే ముందే అర్థం చేసుకునేవాడు. మహారాష్ట్ర ప్రజల మనస్సుల్లో వాగ్యా కథ సజీవంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వర్గస్థులైనప్పుడు ఆయన చితిమంటల్లో వాగ్యా దూకి తన ప్రాణాన్ని అర్పించుకున్నది. రాయగఢ్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి నిర్మించబడింది. అక్కడే వాగ్యా కూడా ఒక శిల్పాన్ని చెక్కి ప్రతిష్ఠించారు. వాగ్యా తన ప్రియమైన యజమాని మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలను అర్పించడం ఒక అద్భుతమైన విశ్వాసానికి, ప్రేమకి ఒక నాందిక. వాగ్యా కథ పలు తరాల నుంచి చెప్పబడుతూ వచ్చింది. శివాజీ మహారాజ్ సమాధి వద్ద వాగ్యా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం ఒక అద్భుతం. ఇది నమ్మకానికి గుర్తుగా మారింది. చరిత్రకారులు వాగ్యా కథను అంతగా చిత్రీకరించలేదని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఆధారాల కన్నా ప్రజల మనసులో ఉన్న విశ్వాసమే ముఖ్యమని మనం నమ్మాలి. చరిత్రలో వాగ్యా నిజంగానే ఉన్నాడా, లేక అతను ఒక గాథ మాత్రమేనా? ఈ ప్రశ్న ఇప్పటికీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ మనకు నిజమైన భక్తి, ప్రేమ మరియు నమ్మకాన్ని నేర్పిస్తుంది. ఒక వ్యక్తి ఒక దేశానికి మాత్రమే కాదు, నమ్మకానికి కూడా గౌరవం ఇవ్వాలి అనే సందేశాన్ని అందిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? వాగ్యా కథ నిజమేనా, లేక ఒక గాథ మాత్రమేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి.